ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ గుట్టకు కట్టెలు మోయడం అంటే ఇదే ఫ్రెండ్స్. జనరల్గా ఎవరైనా ఏం చేస్తుంది ఫ్రెండ్స్, గుట్టకు ఎక్కి గుట్ట మీద కట్టెలు కొట్టుకొని కిందికి పట్టుకొస్తాం ఇళ్లకు. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక అమాయక వ్యవహారం ఉన్న వాళ్ళంతా కిందికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని మీదికి పోసినట్టు ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఉదాహరణ, జనరల్గా మంచిగా చదువుకున్న అబ్బాయి, మంచి స్కిల్స్ ఉన్నవాడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఏదైనా మార్కెటింగ్లా కానీ ఏదో ప్రొఫెషనల్ ఫీల్డ్లో పోవాలి ఫ్రెండ్స్. చాలా మంది భయం చేతనే ఫ్రెండ్స్ మెయిన్. అరే బయటికి పోతే బతకలేము కావచ్చు అనే భయంతో షాపులలో పనిచేయడం, మాల్స్లలో పనిచేయడం, బట్టల షాపులు, కిరాణా షాపులు, ఏదైనా ఏజెన్సీలు కానీ ఏదన్నా కానీ ఫ్రెండ్స్ ఒక దగ్గర ఇరకపోతే అక్కడనే ఉండిపోతాం ఫ్రెండ్స్. జనరల్గా వాళ్ళ జీతం ఎంత ఉంటుంది, మంచి సిటీలో అయినా కూడా ఒక 15,000 లోపు ఉంటుంది ఫ్రెండ్స్. 15,000 రూపాయలకు పొద్దున 9 గంటలకు పోతే రాత్రి 9:30 దాకా ఇక కథం ఫ్రెండ్స్. వాళ్ళ జీవితం ఈ స్టైల్లో సాగుతా అంటారు. కర్రీర్ కాదు పాము కావద్దు అన్న విధానంగా వాళ్ళ లైఫ్ అట్నే పోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఆలోచించండి ఫ్రెండ్స్, నేను చదువుకున్నది ఎంత, నా దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను ఎంతమందిలో ఉండగలుగుతా అనుకున్నోడు అయితే అందులోకి వెళ్ళి బయటికి రావాలి ఫ్రెండ్స్. బయటికి ఎప్పుడు రావాలి, అన్ని రకాలుగా మన దగ్గర అన్ని ఉండి బయట దొరుకుద్ది నేను నిలబడగలుగుతా అన్నోడు మాత్రమే ఉన్న పనిలోకి వెళ్ళి బయటికి రావాలి. అరే తొందర అని ఆడోడు వేయండి వీడోడు వేయండి అని ఉన్న పని వదిలేసి మాత్రం ఎటు పోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 15,000 రూపాయలు కూడా బయటికి పోతే రావు. కాబట్టి మన దగ్గర టాలెంట్ ఉంటే బయటికే పోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఏమవుతుంది, అదే జీతానికి ఇప్పుడు పెరిగిన ఖర్చులకు, పిల్లలు, కిరాయిల్లో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, అన్నిటికీ ఆ చిన్న జీతం సరిపోదు. కాబట్టి ఏం చేయాలంటే బయటికి వచ్చి ప్రపంచం చూడాలి ఫ్రెండ్స్. బయట అందరూ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటా, చదువుకున్న వాళ్ళకు పనులు ఇచ్చేటోళ్ళు వచ్చాడు మంది ఫ్రెండ్స్ బయట. మనం కూడా అదే రకంగా ఆలోచించాలి. అంటే బయటికి పోయినోడల్లా ప్రత్యేకంగా సక్సెస్ అవుతారని నేను చెప్ప ఫ్రెండ్స్. అది మన దగ్గరనే ఆధారపడి ఉంటుంది. నా దగ్గర స్కిల్స్ ఉంటే నేనేం చేస్తా, ఒక దగ్గర ఉండ ఫ్రెండ్స్. నేను మార్కెటింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. షార్ట్ కట్లో పైకి రావాలంటే ఇట్లాంటి వాటిలోనే మనం మన టాలెంట్ చూపించుకొని పైకి రావచ్చు. ఇక లేకపోతే ఏమవుతుంది, అదే షాపు అదే వ్యవహారం గానే ఉండి మనం నిగలలేము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేట్ అయినా ఏం చేస్తాడు, అరే వీడిని ఓడగొట్టుకుంటే నాకు మళ్ళీ పనుడు దొరకడు, వీడు అడిగినప్పుడల్లా వీడు ఫీల్ అయినప్పుడల్లా 1000-1500 పెంచుకుంటా వాడిని ఆడనే ఉంచుతా అని ఒక 20 ఏళ్ళు పనిచేస్తే మన దగ్గర ఏముంటుంది ఫ్రెండ్స్, ఏముండదు. పిల్లలు పెరుగుతా అసలు దేనికి మనం సరిపోం. కాబట్టి ఏం చేయాలంటే కనీసం ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉండాలి. బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగాలు రాసుకుంటుండాలి ఫ్రెండ్స్ ప్రైవేట్గా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు చూడండి, ఒక్క దగ్గర నిలకడ ఉండరు. ఒక 20,000కి ఎక్కినోడు ఏం చేస్తాడు, 25,000 జీతం ఏడుంది, 30,000 జీతం ఏడుంది, 50,000 ఏడుంది, 1,00,000 ఏడుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు 2-2 లక్షలు సంపాదిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంది గట్టిగా 5-10 ఏళ్ళు చేసిన కూడా వచ్చాడు ఇన్కమ్ వెనకేస్తారు. ఏది షార్ట్ పీరియడ్లో. ఇక అందులో జాయిన్ అయిన కూడా స్కిల్స్ లేకపోతే ఏమైతే ఫ్రెండ్స్, ఒక్క దగ్గర అడ్డు పెట్టుకొని ఉంటాడు, వాడు కూడా పైకి లేతలేవు ఫ్రెండ్స్. కాబట్టి మన దగ్గర టాలెంట్ ఉంటే టాలెంట్ మనలో మనం అనుకోకుండా ఖచ్చితంగా బయటికి రావాలి ఫ్రెండ్స్. బయటకు వస్తేనే బతుకుంది, అది కూడా మన దగ్గర స్కిల్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పింది ఒకటి నిజమో కాదో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.